మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. అస్సాం నుంచి ఇప్పుడు వినిపిస్తున్నవి కేవలం వార్తలు కావు, అవి హృదయాలను పిండేస్తున్న ఆర్తనాదాలు. ఎక్కడ చూసినా నీరే, ఎటు చూసినా కన్నీరే. ఓ దేవుడా, మా బతుకులను ఇలా ముంచేశావు ఏంటి, మా ఊరిని మా వాళ్ళని కాపాడు భగవంతుడా అంటూ నింగిని తాకేలా ఆ అస్సాం తల్లులు చేస్తున్న రోదనలు గుండెల్ని పిండేస్తున్నాయి. దశాబ్దాలుగా కష్టపడి కట్టుకున్న ఇల్లు క్షణాల వ్యవధిలో నీటి పాలవుతుంటే కళ్ళ ముందే సర్వస్వం కోల్పోతున్న ఆ నిస్సహాయుల వేదన వర్ణనాతీతం. అసలు అస్సాంలో ప్రకృతి సృష్టిస్తున్న ఈ ప్రళయ తాండవం దేశాన్నే కన్నీరు పెట్టిస్తోంది. అస్సాంలో ఇప్పుడు ఎక్కడ చూసినా హృదయాలను కదిలించే కన్నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. చిన్న పసిపిల్లల నుంచి నూరేళ్ల ముసలి అవ్వల వరకు తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. నిన్నటి వరకు ఆడుతూ పాడుతూ బతికిన ఆ ఇళ్లలో ఇప్పుడు ఎటు చూసినా మోకాళ్ళలోతు నీరు కనిపిస్తోంది. కళ్ల ముందే ఇల్లు కూలిపోతుంటే దినసరి కూలీలు పేదలు తమ బతుకు పుస్తకం తడిసి ముద్దవుతుంటే బిక్కుబిక్కుమంటూ కన్నీరు కారుస్తున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ బాధితుల రోదనలు చూస్తే ఎవరికైనా సరే కన్నీళ్లాగవు. ఈ భీకర వరదల కారణంగా ఇప్పటికే అస్సాంలో సుమారు 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నిద్రలో ఉండగానే వరద ముంచెత్తడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తమ వాళ్లను కాపాడుకోలేక కళ్ల ముందే శవాలుగా కొట్టుకుపోతుంటే గుండెలు బాదుకుంటున్నారు. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది సహా దాని ఉపనదులన్నీ ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలు నీట మునిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నప్పటికీ వరద ఉధృతి ముందు ఆ ప్రయత్నాలు సరిపోవడం లేదు. అన్ని దిక్కులా నీరు ముంచెత్తి సర్వస్వం కోల్పోయి తినడానికి తిండి లేక, కనీసం తలదాచుకోవడానికి నీడలేక ఆ అస్సాం ప్రజలు ఇప్పుడు కేవలం దేవుడిని మాత్రమే నమ్ముకున్నారు. ఇక మాకు దిక్కెవరు దేవుడా, మా ప్రాణాలైనా కాపాడు అంటూ గుండెలు బాదుకుంటూ వారు చేసిన ఆర్తనాదాలు ఎవరికైనా కంటతడి పెట్టిస్తాయి. మనుషులమంతా ఒక్కటే అనిపించేలా దేశం నలుమూలల నుంచి అందరూ అస్సాం ప్రజల కోసం విలపిస్తున్నారు. ఈ కష్టకాలంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అస్సాంలో వరద పరిస్థితి కొద్దిగా మెరుగుపడినప్పటికీ రాష్ట్రంలోని 6 జిల్లాల్లో 4.45 లక్షల మందికి పైగా ప్రజలు ఇంకా ప్రభావితులే ఉన్నారు. గత 24 గంటల్లో వరదల కారణంగా కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఈ ఏడాది అస్సాంలో వరదలు సంబంధిత ఘటనల్లో ఇప్పటి వరకు 68 మంది మరణించారు. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ జారీ చేసిన బులెటిన్ ప్రకారం శివసాగర్, గోలాఘాట్, చరాయిదేవ్, జోర్ఘాట్, నాగావ్, కామరూప్ జిల్లాలో వరదల వల్ల మొత్తం 4 లక్షల మంది ప్రజలు ప్రభావితులయ్యారు. అయితే ఆదివారం నాటికి ఈ 5 జిల్లాల్లోనే దాదాపు 6 లక్షల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు. ప్రభావిత ప్రజల సంఖ్య తగ్గినప్పటికీ అనేక ప్రాంతాల్లో పరిస్థితి విషమంగానే ఉంది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక రెస్క్యూ ఆపరేషన్లను చేపట్టేందుకు పలు ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పౌర రక్షణ సిబ్బందిని మోహరించాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి, ప్రభావిత ప్రాంతాలకు సహాయక సామాగ్రిని అందించడానికి 67 పడవలను మోహరించారు. అస్సాంలో వరదల వల్ల వ్యవసాయ, పశు సంపదకు కూడా గణనీయమైన నష్టం వాటిల్లింది. భారీగా ఆస్తి, పంట నష్టం ఏర్పడింది. 26,679 పశువులు కూడా కొట్టుకుపోయినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రభావిత జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. పరిపాలనా బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రభావిత ప్రజలకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తున్నాయి.